నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. యుఎస్ఓ యూనియన్ స్థాపించి 40 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో చక్కగా పనిచేస్తుందన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. సేంద్రియ ఎరువులు, సేంద్రియ వ్యవసాయం వల్ల మనిషి ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందన్న తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి. యుఎస్ఓ యూనియన్ స్థాపించి 40 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో చక్కగా పనిచేస్తుందని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. విద్యార్థులకు అండగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న యూనియన్ యుఎస్ఓ అని కితాబిచ్చారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఒకప్పుడు బెజవాడలో విద్యార్థులు నిరుపేద, బడుగు, బలహీన వర్గాల వారు వివక్షతకు గురి అవుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని చూసి సహించలేక వారికి అండగా నిలవాలి అని ముందుకు వచ్చి పోరాడిన చరిత్ర దేవినేని గాంధీది అని, యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి విద్యార్థుల పరిష్కారానికి కృషి చేశారన్నారు. వారి బాటలోనే నెహ్రూ రాజకీయ అరంగేట్రం చేసి 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని, జిల్లాలో మరే నాయకుడికి ఆ ఘనత సాధ్యం కాలేదని అన్నారు. అదేవిధంగా ఈరోజు గాంధీ గారికి సంతాప సభ కార్యక్రమం ఏర్పాటు చేసి, అదేవిధంగా యుఎస్ఓ
వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కళ్యాణ్ విశ్వబాబు గారికి, అదేవిధంగా యుఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు సోదరులు కొలువి చైతన్య వరా గారికి, అదేవిధంగా సోదరులు పర్వతనేని బాబు గారికి, అదేవిధంగా నందిమూడి రాజేష్ గారికి, అదేవిధంగా జగన్ గారికి, గారికి, తరుణ్ గారికి, రాజా గారికి, విజిత్ గారికి, అదేవిధంగా అజయ్కి, మన అజయ్కి ఈరోజు చింత బుద్ధి కానివ్వండి, నాయుడు కానివ్వండి, వేదిక మీద ఉన్నారు. వీళ్ళందరూ కూడా యుఎస్ ఆర్గనైజర్స్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారం. అంటే దాదాపుగా 3-4 సంవత్సరాలు అయిపోయింది యుఎస్ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఎందుకంటే గతంలో ప్రతి సంవత్సరం కూడా మన యుఎస్ఓ ఆర్టీసీ సమావేశం ఏర్పాటు చేసేవాళ్ళం, ప్రతి సంవత్సరం విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసేవాళ్ళం. కానీ కరోనా వల్ల కానివ్వండి, లేకపోతే వివిధ కారణాల వల్ల మనం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోలేకపోయాం. కానీ ఈరోజు ప్రతి 50 సంవత్సరాలు కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుంటామని సందర్శిస్తూ ఏదైతే స్వర్గీయ దేవేంద్ర గాంధీ గారు దాదాపుగా 1978లో ఈరోజు స్థాపించి దాదాపుగా 40 సంవత్సరాలు ఈ యొక్క విజయవాడ నగరంలో ఎన్నో విద్యార్థి సంఘాలు వచ్చాయి వెళ్ళాయి. కానీ యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మాత్రం ఈ రోజు ఈ విజయవాడ నగరంలో ఉంది అంటే ఈ యొక్క విద్యార్థి విద్యార్థి పక్షాన్ని నిలిచింది కాబట్టి ఈ రోజు 40 సంవత్సరాలైనా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ విద్యార్థులందరూ కూడా మనందరి ప్రియతమ నాయకులు రాజేష్ గారికి, విద్యార్థి కూడా జగన్ గాంధీ గారు, జగన్ నెహ్రూ గారు విద్యార్థులు అందుబాటులో ఉంటూ విద్యార్థి సమస్యలు జరుగుతుంది. అదే రకంగా ఈరోజు కూడా రంగాష్ గారు అదే కోవలో జగన్ గారి నాయకత్వంలో విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఆయన కూడా విద్యార్థుల ద్వారా వస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఆయన బలపరిచి రాబోయే కాలంలో వెంటనే సేంద్రియ ఎరువులు, సేంద్రియ వ్యవసాయం వల్ల మనిషి ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలో సేంద్రియ ఎరువులను తయారు చేసే పద్ధతికి శ్రీకారం చుట్టాలని తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తెలియజేశారు. విజయవాడ నగరంలోని లబ్బిపేటలో వర్మీ కంపోస్ట్ ప్లాంట్ వ్యవస్థాపకులు వెంకట సుబ్బయ్య ఆంధ్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువుల కంపోస్ట్ ప్లాంట్ను లాంఛనంగా తానా ప్రెసిడెంట్ లావు అంజయ్య చౌదరి ప్రారంభించారు. ప్రతి ఇంట్లో, అపార్ట్మెంట్లో, హోటల్లో వినియోగించిన చెత్త చెదారాన్ని ఈ విధంగా వర్మీ కంపోస్ట్ ఎరువు తయారవుతుంది అనేది నిర్వాహకులు వివరించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ పెద్ద నగరాల్లో చెత్త చెదారంతో పాటుగా వ్యర్థ పదార్థాలను వర్మీ కంపోస్ట్గా ఉపయోగించుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. లాస్ట్ 3 వీక్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు గమనిస్తే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం, నేను పర్యటించడం, ఎన్నో మా తానా సేవా కార్యక్రమాలు చేసుకున్నాం. వాటి గురించి విపులంగా లాస్ట్ 3 వీక్స్లో చెప్పుకున్నాం. అయితే ఈరోజు ఇక్కడికి రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం, ఒక మంచి ఆలోచన ఉంది. మీరు ఒకసారి చూసినట్లయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ అ కైండ్ ఈవెంట్ అండి. మనం మన ఇంట్లో జనరేట్ అయ్యే వేస్ట్ని, అంటే జీరో వేస్ట్ హోమ్ కానీ జీరో వేస్ట్ అపార్ట్మెంట్ కానీ మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడి నుంచి జీరో వేస్ట్ బయటికి పంపించడం అనేది ఒక కాన్సెప్ట్తో మన ఇంట్లో ఉన్న వేస్ట్తో మనమే దాన్ని సేంద్రియ ఎరువుగా మనం మార్చుకుని, అలాగే మన పూల మొక్కలు కావచ్చు, అలాగే పండ్లు కావచ్చు,
మనం వాటిని అన్నింటిని కూడా పెంచుకుని అంటే ఆ ఫ్రూట్ అంటే మీరు చూస్తే రీసైకిల్ వేస్ట్ బయటకు వెళ్లకుండా మళ్ళీ దాన్నే ఉపయోగించుకుని మనం ఫ్రూట్స్ తీసుకుంటాం అందులో నుంచి అనేది ఒక అంటే వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి. దీనివల్ల ఏంటంటే మనం వేస్ట్ బయటగా వేసి ఎన్విరాన్మెంట్ మనం కలుషితం చేయము. అలాగే ఈవేళ దానివల్ల గ్లోబల్ వార్మింగ్ మనం చూస్తూనే ఉన్నాం. సో మనం ఈవేళ ప్రభుత్వాలదే కాదు బాధ్యత, మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇటువంటి ప్రాజెక్ట్స్ని ఎస్పెషలీ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. చెత్త సేకరణ, నిర్వహణ, నిర్మూలన, సక్రమ వినియోగం సాంప్రదాయేతర ఇంధనంగా మార్చే ప్రక్రియలో భాగంగా మనమంతా కూడా ప్రతి ఇంటికి, ప్రతి అపార్ట్మెంట్కి, ప్రతి కాలేజీకి, ప్రతి స్కూల్కి మనం ప్రతి ఇంట్లోంచి చెత్తను బయటికి పంపించడం వల్ల అది మన ఊరి అవతల పరేయటం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు. చెత్త పడేసిన చోట భూగర్భ జలాల కాలుష్యం అది బాగా కుళ్ళిపోయి మనకి కంపోస్ట్ అయిపోవడం వల్ల లీచెట్ అనేటువంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. దాని ద్వారా మనం ఆ కలుషితమైన నీరు తాగడం వల్ల డయేరియా వంటి అనేకమైనటువంటి ప్రాణాంతక వ్యాధుల్ని మనం గురవుతూ ఉన్నాం. ఇవాళ ఇలాంటి ప్రక్రియలో మన విజయవాడ నగరపాలక సంస్థ ఇవాళ మంచి ప్రక్రియల్లో భాగంగా 4వ స్థానం నుంచి 3వ స్థానం 4200 నగరాల్లో పోటీ పడితే మన విజయవాడ నగరపాలక సంస్థ 4వ స్థానం నుంచి 3వ స్థానానికి రాగలిగింది. ఇలాంటి మనం మంచి ప్రక్రియలు చేసే నగరాన్ని మనమందరం కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి మన వ్యర్థాలని మనం ఎరువుగా మార్చుకోవటం వల్ల మనకి ఎంత ఉపయోగాలు ఉన్నాయంటే అనేక సామాజిక 32వ డివిజన్ అయోధ్య నగర్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు మరియు సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ నేత గుండె సుందర్పాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా చేయడం సంతోషదాయకమన్నారు. సెమీ క్రిస్మస్ పండుగని మిత్రులందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా కలిసి పాల్ గారు ఇతర పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి దేవరాజు గారు పెద్దలు చిరకాలంగా పనిచేస్తుంది. అలాగే విక్టర్ ప్రసాద్ గారు ఎస్సీ కమిషన్ సభ్యులు, పింకీ గారు, చిన్ని గారు, రాజా గారు, రమేష్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే రవి గారు, మిత్రులారా, సోదరులారా అందరికీ నా నమస్కారాలు, వందనాలు. సెమీ క్రిస్మస్ పండుగని ముందుగానే జరుపుకుంటూ ఉన్నాం. క్రిస్మస్కి ముందు వస్తుంది ప్రపంచమంతా కూడా జరుపుకునేటువంటి కార్యక్రమం. ప్రభు యొక్క జన్మదినాన్ని అందరూ కూడా యావత్ మానవాళి అంతా కూడా
జరుపుకుంటూ ఉంది. ఈ డిసెంబర్ 20వ తారీఖు జరిగే క్రిస్మస్ పండుగ మీ అందరి జీవితంలో వెలుగులు నింపాలని, మీ అందరికీ మంచి జరగాలని, సంతోషంగా ఉండాలని, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా తన ప్రాణాలను తెగించి సేవలు అందించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమని సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నారన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో నూతనంగా మూత్రకోశ వ్యాధుల శస్త్రచికిత్స విభాగం, క్యాన్సర్, ప్లాస్టిక్ చికిత్సలకు ఓపీ సేవల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలను సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలను వైద్య సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యానికి దీటుగా అత్యాధునిక వైద్య పరికరాలతో మెరుగైన సేవలు అందించే విధంగా ఈ సేవలు ప్రారంభించామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీలో ఎన్నో రకాల క్లిష్టమైన వ్యాధులను సైతం తీసుకొచ్చారని కొనియాడారు. ఈరోజు మన విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ముఖ్యమైన 4 విభాగాల యొక్క ఓపీ అవుట్ పేషెంట్ సర్వీసెస్ మనము స్టార్ట్ చేయడం జరిగింది. యూరాలజీ, నెఫ్రాలజీ, రేడియాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ ఆంకాలజీ కూడా. చాలా పూర్ పేషెంట్స్ ఓపీ దగ్గర చూసినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు మన స్పందన కార్యక్రమంలో కానీ ఈ విధమైన సర్వీసెస్ ఇక్కడ ఉంటే వాళ్ళకి బాగుంటుంది. బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు చెల్లించే దానికంటే కూడా మన దగ్గర ఆల్రెడీ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అనేది హాస్పిటల్లో ఉంది. కాబట్టి ఇవి త్వరితగతిన అందుబాటులోకి తీసుకొస్తే పేద ప్రజలకి ఏదైతే ముఖ్యమంత్రి గారు మనకి ఇంత హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మీద ఇంత ఫోకస్ పెడుతున్నారో దానికి చేరువవుతామని చెప్పే ఉద్దేశంతో మన విత్ కోఆర్డినేషన్ మన ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ గారు కూడా చక్కటి కోఆర్డినేషన్ అండ్ ఇతర బోత్ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ స్టాఫ్ కూడా దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఈ సర్వీసెస్ అనేవి ఇప్పుడు పేద ప్రజలకి అదేవిధంగా పేషెంట్స్ అందరికీ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ డయాలసిస్కి సంబంధించి 10 ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. బట్ కోవిడ్ హాస్పిటల్ అవ్వడము, చాలా వరకు వార్డ్స్ అన్నీ కూడా కోవిడ్కి యూజ్ చేయడం వల్ల వాటిని ఇమీడియట్గా మనము ఇన్స్టాల్ చేయలేకపోవడం జరిగింది. ఇప్పుడు కోవిడ్ కేసెస్ కూడా తగ్గాయి కాబట్టి
కోవిడ్ కేసెస్ అన్నింటినీ కూడా కొన్ని వార్డ్స్కి పరిమితం అయ్యాయి. సో దట్ రిమైనింగ్ స్పెషాలిటీస్ అన్నింటినీ కూడా మనము ఒకదాని తర్వాత ఒకటి అందుబాటులోకి తీసుకొస్తున్నాము. దీంట్లో భాగంగా ఒక 10 డయాలసిస్ యూనిట్స్ కూడా మనకి అందుబాటులోకి రాబోతున్నాయి. టెస్టింగ్కి వాటర్ శాంపిల్స్ని వీటన్నిటి కూడా పంపించున్నారు. సో మోస్ట్లీ ఈ వారం నుంచే ఎవరైతే పేషెంట్స్ ఉంటారో దీనికి సంబంధించిన పేషెంట్స్ అందరికీ కూడా దే విల్ బీ అవైలబుల్. మనకి రేడియాలజీ క్యాన్సర్ సంబంధించిన రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వడానికి మనకి చిన్న కాకంలో 10 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్న అద్భుతమైన హాస్పిటల్ ఉంది. మా ప్రిన్సిపల్ గారి కంట్రోల్లో ఉంది. ఇప్పటి వరకు దానికి ఒక 30 మెంబర్స్ స్టాఫ్ కూడా ఉన్నారు. నెహ్రూ గారు, జాన్ విరింకిల్ గారు, పద్మావతి గారు ఉన్నారు. సో వీళ్ళు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వీళ్ళు నిష్ణాతులైన క్యాన్సర్ రేడియోథెరపీ, కీమోథెరపీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా క్యాన్సర్స్కి కీమోథెరపీ అవసరం అవుతుంది. రొమ్ము క్యాన్సర్ కానీ, థైరాయిడ్ క్యాన్సర్ కానీ వీటన్నిటికీ వాళ్ళు ఇక్కడ ఓపీ చూసి పేషెంట్లు ఇబ్బంది పడకుండా చిన్నకాయల దాకా రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళే ఇక్కడికి వచ్చి ప్రజల వద్దకు పాలనలాగా పేషెంట్ వద్దకే డాక్టర్ వెళ్ళి చేసేటట్టు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ జరిగే ఆపరేషన్లకి వాళ్ళకి అవసరమైన కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. భవిష్యత్తులో మనం రేడియోథెరపీ ఎక్విప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లీనియర్ యాక్సిలరేటర్ అండ్ సిటీ స్టిమ్యులేటర్ అనే 2 మిషన్లు కావాలి. అవి దాదాపు 15 కోట్లు అవుతాయి. అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ప్రభుత్వం కూడా స్పందించి దానికి ఆ మిషనరీ కూడా ఇస్తే రేడియోథెరపీ కూడా మన ఇన్స్టిట్యూట్లో జరిగే అవకాశం ఉంది. అలానే నెఫ్రాలజీ వాళ్ళ 10 పడకలతో డయాలసిస్ విభాగం కూడా స్టార్ట్ అయింది. అద్భుతమైన కొత్త మిషనరీతో ఇవాళ సారు మేడం గారు ఉండి దాన్ని ప్రారంభం చేశారు. ఈ వారం చివరిలో అవి రన్నింగ్లో పెడతాం. అలానే ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు కూడా పాత బిల్డింగ్లో ఉంది. అది కూడా ఇక్కడ మార్చాం. రవిచంద్రమోహన్ గారు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సర్వీస్ అందించే సిద్ధంగా ఉన్నారు. స్పెషాలిటీ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మన విజయవాడలో రావడానికి విజయవాడ ప్రజలు, దాని చుట్టూ ఉన్న ప్రజలు వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు PMSSY కింద, ప్రధానమంత్రి సురక్షిత యోజన కింద మన స్టేట్లో 2 హాస్పిటల్స్కి చేశారు. ఒకటంటే అనంతపూరు, రెండోది మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడకి. దీన్ని 230 కోట్ల రూపాయలతో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ షేర్స్తో ఇది స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, బిల్డింగ్ అంతా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్తో, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అవైలబుల్ కాని ఎక్విప్మెంటు గవర్నమెంట్ మనకి ఇచ్చారు ఇక్కడ. అయితే దీనికి దురదృష్టవశాత్తు ఇది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమే ఇది ఓపెన్ అవ్వాల్సింది, ప్రజలకు ఉపయోగంలోకి రావాల్సింది. కానీ కోవిడ్ మూలంగా దీన్ని ఇమీడియట్గా స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా ఇనాగరేట్ దీన్ని ప్రారంభించారు. కానీ ఈ హాస్పిటల్, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ అయినప్పటికీ ఎంతోమంది ప్రజల ప్రాణాలని ఈ బిల్డింగ్ సేవ్ చేసింది. మనకు తెలియకుండానే ఇంత పెద్ద బిల్డింగ్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా కన్వర్ట్ చేసి కట్టించి దీన్ని స్టేట్ ఆ ఎపిడమిక్ వచ్చిన దానిలో మనల్ని ప్రజల్ని ఎలాగా మనం సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఇమీడియట్గా స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేశారు. దీన్ని చేయడం మూలంగా మనకంతా రెడీమేడ్గా ఈ స్టేట్లో ఎక్కడ లేనన్ని ఫెసిలిటీస్తో ఐసీయూ బెడ్స్ కానీ, సెంట్రల్ ఆక్సిజన్ కానీ, మానిటర్స్ కానీ అన్నీ దీనికి ఎస్టాబ్లిష్ చేయడం మూలంగా పేషెంట్స్కి రెడీమేడ్గా అవైలబిలిటీ ఉంది. దాని మూలంగా మనం ఈ స్టేట్లోనే అన్నిటికంటే కూడాను బెస్ట్ కోవిడ్ హాస్పిటల్, WHO వాళ్ళు టీమ్ ఇక్కడ విజిట్ చేసి హాస్పిటల్ని చూసి ది బెస్ట్ కోవిడ్ హాస్పిటల్ అన్నారు. పోలీసులు అనునిత్యం ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న అధికారులకు మానసిక ఉల్లాసం, క్రీడా నైపుణ్యత కోసం పోలీస్ మీట్ నిర్వహించడం వల్ల అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉంటారని నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా తెలియజేశారు. ప్రతిభ కనబర్చిన వారికి రాష్ట్ర స్థాయిలో జరిగే రాష్ట్ర స్థాయి పోలీస్ మీట్ కు పంపించడం జరుగుతుందని చెప్పారు. విజయవాడ ఏఆర్ పోలీస్ గ్రౌండ్స్ లో పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీల్లో 600 మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రన్నింగ్, వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ పోటీలను కమిషనర్ ప్రారంభించారు. నిత్యం పని ఒత్తిడిలో బిజీగా ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి క్రీడా స్ఫూర్తి కోసమే ప్రతి సంవత్సరం పోలీస్ మీట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతిభ చూపిన వారికి అవసరమైన కోచింగ్ ఇచ్చి వారిని పోలీస్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.
I'm so happy that AP Police Sports and Games Meet 2021 ఈరోజు మనం ఈ విజయవాడ సిటీలో ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ ఆన్ ఎక్సలెంట్ మార్చ్ పాస్. చాలా బాగా చేశారు. ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు ఐ థింక్ చెంచురెడ్డి అండ్ హిస్ టీమ్. చాలా బాగా చేశారు. ఎందుకంటే నేను పీటీసీ ప్రిన్సిపల్గా కూడా పనిచేశాను అనంతపూర్లో. సో నాకు కొద్దిగా ఐడియా ఉంది మార్చింగ్ మీద, మార్చ్ పాస్ట్ మీద ఎట్లా చేస్తారు. అండ్ ఐఎమ్ షూర్ మన సిపిఓ టీం కూడా ఫస్ట్ టైం వచ్చింది. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. యాక్చువల్ వాళ్ళకి మేబీ యూ కెన్ అంటే మిగతా వాళ్ళతో కంపీట్ చేయడం కొద్దిగా కష్టమేమో బికాస్ ఆఫ్ ఏజ్ అండ్ అదర్ థింగ్స్. బట్ ప్లీజ్ ఎన్షూర్ దట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ గెట్స్ ఏ ప్రైజ్ అండ్ ఎ మెడల్. No. No, if they want, some of them will be really good, I'm sure. After they can play with them, but ensure that they all get a prize or a medal. So that's very important. Very good, Andy. I'm happy that you also come, and I wish you all the best. Sports అనేది నేను కూడా చాలా స్పోర్ట్స్ ఆడతాను, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చిన్నప్పటి నుంచి. It teaches a lot of qualities, much leadership qualities, or the team spirit. It teaches us how to take defeat in a sportive manner, and it teaches us how to train, how to be determined. It teaches, sports teaches so many wonderful qualities. మరి ఈరోజు మనకున్న ఈ స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే మన పని ఒత్తిడి కానీ ఏదో పని ఒత్తిడిలో స్పోర్ట్స్ అనేది ఇట్స్ రియలీ ఏ బ్లెస్సింగ్. అంతేకాకుండా మీ హెల్త్ పరంగా కూడా ఏదో ఒక స్పోర్టింగ్ యాక్టివిటీ చిన్నప్పటి నుంచి ఆడుతూ ఉంటే తర్వాత మీకు 40, 50, 60 వచ్చిన తర్వాత కూడా హెల్త్ సమస్యలు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ తక్కువ వస్తాయి. నదులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కృష్ణా రివర్ ఫెస్టివల్ ను నీటిపారుదల శాఖ ఘనంగా నిర్వహించింది. పవిత్రమైన నదులను పరిరక్షించుకోవాలన్న ఆకాంక్షతో ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు నది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో పద్మావతి ఘాట్ నుండి పున్నమి ఘాట్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. జలం ప్రాధాన్యత, నది ప్రాముఖ్యతను చాటి చెబుతూ ప్లకార్డులు చేతబూనారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాట్లాడుతూ నాగరికత అనేది మొదలైంది నదుల వద్దనే అని గుర్తు చేశారు. జలం లేనిదే జీవం లేదన్నారు. అలాంటి నదులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటిని సంరక్షించడంతో పాటు ప్రకృతిని ప్రేమించాలని పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నదులకు పండుగలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ గారి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయిన రివర్ ఫెస్టివల్ నదీ ఉత్సవంలో భాగంగా మన ముఖ్యమంత్రి గారి సందేశం మేరకు, మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం కూడా 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేశంలో జరిగినటువంటి నదీ ఉత్సవం కార్యక్రమాల్లో భాగంగా రోజుకు ఒక థీమ్ నేర్చుకొని పబ్లిక్లో అవేర్నెస్ కావడానికి టీషర్ట్లు రివర్స్ను ఓన్ చేసుకొని వాటిని కాపాడడం పరీక్షాల్సిన బాధ్యతను అందరూ తెలియజేయడం కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదుల మీద మనం ఉత్సవాలు చేసుకోవడం ఆనవాయితీ. కానీ దాన్ని మరి ఒకసారి రీఇన్ఫోర్స్ చేస్తాం. ఇంతకుముందు కూడా మనం గమనించినట్లయితే వారంలో సివిలైజేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు నది ఒడ్డున, నది తీర ప్రాంతాల్లో ఉండేటివి. కాబట్టి ఆ కాన్సెప్ట్ ఇంకా జలం లేనిదే జీవం లేదనే కాన్సెప్ట్ తీసుకోవడానికి ఆ జలవనరులను పూర్తిగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత, పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి తెలియజేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, దాన్ని పాడు చేయకుండా భావితరాలకు అందించేదానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం కోసం చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
వన్ టైం సెటిల్మెంట్ పేరిట వైసీపీ ప్రభుత్వం పేదలను దగా చేస్తోందని టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి మాట తప్పారని ఆయన మండిపడ్డారు. అన్నమాట ప్రకారం రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో వైసీపీ ప్రభుత్వం పేదలను దాగా చేస్తుందని టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు వెల్లడించారు. అలాగే ఓటీఎస్ పథకాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ పార్టీ పశ్చిమ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో భవానీపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉమ్మడి చంటి, టీడీపీ నాయకులు సాదరబోయిన ఏడుకొండలు, కొట్టేటి హనుమంతరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు రూపాయికే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చిన ఓటీఎస్ పేరిట పేదలను దోచుకుంటున్నారన్నారు. 1994 నుంచి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ వర్తింపచేయాలనుకోవడం దారుణమని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓటీఎస్ రద్దు చేసే విధంగా వన్ టైం సెటిల్మెంట్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో అది రద్దు చేసేంతవరకు కూడా మరి రిజిస్ట్రేషన్ చేయడం తప్పు కాదు, అది ఉచితంగా చేయాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తూ ఉంది. లేని ఎడల 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచితంగా వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం మొదలు పెడతామని సందర్భంగా తెలియజేస్తూ నాటి సమాజంలో కళాశాలల్లో అణగారిన వర్గాలు వర్గ వివక్షతను గురి అవుతున్నటువంటి విద్యార్థులకు అండగా దేవినేని గాంధీ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. దేవినేని గాంధీ 42వ వర్ధంతి సందర్భంగా గుణదల్లోని వైసీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబుతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఒకప్పుడు బెజవాడలో విద్యార్థులు నిరుపేద బడుగు బలహీన వర్గాల వారు వివక్ష గురి అవుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని చూసి సహించలేక వారికి అండగా నిలవాలి అనేది ముందుకు వచ్చి పోరాడిన చరిత్ర దేవినేని గాంధీ గారిదని, యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి విద్యార్థుల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. వారి బాటలోనే నెహ్రూ గారు రాజకీయ అరంగేట్రం చేసి 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పేద ప్రజల అభ్యున్నతి కృషి చేశారని, జిల్లాలో మరే నాయకుడికి ఆ ఘనత సాధ్యం కాలేదు అని అన్నారు. ఈ రోజు మా పెద్దనాన్నగారు భౌతికంగా మా మధ్య లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తితో ఆశయ సాధన కృషి చేస్తున్నామని, ఆర్గనైజేషన్కి ముందుకు తీసుకువెళ్తున్న నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఎస్ఆర్ఆర్ కాలేజ్, భారతీనగర్, అయ్యప్పనగర్ ఆర్చ్, పటమట సెంటర్, గాయత్రి నగర్, మొగల్రాజ్పురం రావిచెట్టు సెంటర్, లబ్బీపేట, వైవురా హాస్పిటల్ రోడ్లలో దేవినేని అభిమానులు, విద్యార్థి నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమాలలో అవినాష్ పాల్గొని నివాళులు అర్పించారు. స్వర్గీయ దేవినేని గాంధీ గారి 42వ వర్ధంతి కార్యక్రమం వైఎస్ఆర్ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా విజయవాడ నగరంలో అనేక సేవా కార్యక్రమాలు, పనుల పంపిణీ కార్యక్రమాలు, అదేవిధంగా విద్యార్థులకి సేవా కార్యక్రమాలతో ఈరోజు విజయవాడ నగరంలో చేర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పెద్దలు కడియాల బుచ్చిబాబు గారు, నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, మాజీ డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నగర కార్పొరేటర్లు, స్టాండింగ్ కమిటీ మెంబర్లు, వైఎస్ఆర్సీపీ నగర నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే స్వర్గీయ దేవినేని గాంధీ గారు యుఎస్ఓ అని చెప్పిన ఒక విద్యార్థి సంస్థ స్థాపించి ఆయన ఒక లక్ష్యంతో విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలి, విద్యార్థులు బాగా చదువుకుని ఒక విజయవాడ నగరంలో కానివ్వండి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఈరోజు బాగా చదువుకుని ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పని ఆనాడు యుఎస్ఓ స్థాపించి ఈరోజు
యుఎస్ఏలో పనిచేసిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళారు. ఈరోజు మేము ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా లేకపోతే ఏ దేశంలోకి వెళ్ళినా కదా, ఈరోజు విజయవాడ నుంచి వెళ్ళిన ఎంతోమంది విద్యార్థులు మేము యుఎస్ఏలో పనిచేసాం. ఈరోజు మేము డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లేకపోతే ఈరోజు ఎంతోమంది రాజకీయ నాయకులు, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, లేకపోతే ఎంతోమంది కార్పొరేటర్లుగా అయ్యారు అంటే మేము యుఎస్ఏలో పనిచేసాం, మాకు ఒక డిసిప్లిన్ ఉంది అని చెప్పని ఈరోజు ఎంతోమంది ఈరోజు చెప్తున్నారంటే దానికి కారణం ఆ రోజు దేవినేని గాంధీ గారు వేసిన ఒక పనాదే యుఎస్ఏ అని చెప్తున్నారు. ఈ రోజుకి విజయవాడ నగరంలో యుఎస్ఏ అని చెప్పిన ఒక విద్యార్థి సంస్థ ఈ రోజుకి కాలేజీల్లో పనిచేస్తాం కానివ్వండి, ఈ రోజుకి కాలేజీలో ఒక విద్యార్థి సంస్థ ఉండి ముందుకు వెళ్తాను, విద్యార్థి సమస్య మీద పోరాటం చేస్తానంటే ఆ రోజు దేవినేని గాంధీ గారు, దేవినేని నెహ్రూ గారు కానివ్వండి, దేవినేని మురళీ గారు కానివ్వండి, బాజీ గారు కానివ్వండి, వీళ్ళందరూ గారు ఆనాడు విద్యార్థి సమస్య మీద పోరాటం చేస్తూ జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో గాంధీ గారి ఒక ఆశయాల్ని మేమందరం గారు ముందుకు తీసుకెళ్తాం, విద్యార్థుల కోసం అండగా ఉంటాం. అదేవిధంగా ఏ విధమైతే ఈరోజు ప్రభుత్వం విద్యార్థుల కోసం పనిచేస్తుందో, సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తుందో, పెద్దలు దేవినేని గాంధీ గారి 42వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం తూర్పు నియోజకవర్గం తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజున 1973 నుంచి కూడా విద్యార్థి నాయకత్వం వహించి ఆ రోజున విద్యార్థులు నేను ఉన్నాను, ఏ సమస్య వచ్చినా విద్యార్థులు తీసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఇండియన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గాంధీ గారు, నెహ్రూ గారు, అలాగే ఈ రోజున మా నాయకుడు అవినాష్ గారు నాయకత్వంలో విద్యార్థులందరూ కూడా అండగా ఉండడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఇండియన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ బలోపేతం చేస్తామని, అదే రకంగా వైఎస్ఆర్సీపీకి అనుగుణంగా పనిచేస్తుందని చెబుతూ చాలా తీసుకుంటాం. ఏదైతే స్వర్గీయ దేవినేని గాంధీ గారి 42వ వర్ధంతి సందర్భంగా గుణదల పార్టీ ఆఫీస్ నందు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు, ఫ్లోలేరు వెంకట సత్యనారాయణ గారు, స్థానిక కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు యుఎస్ఓ అనే ఆర్గనైజేషన్ స్థాపించి వెళ్ళినా కూడా ఇంకా అది స్టూడెంట్స్కి ఎంత మేలు చేస్తుందో, ఈరోజు ఇంకా ఆర్గనైజేషన్లో స్టూడెంట్స్ ఎంత లబ్ధి పొంది వాళ్ళకి అండగా ఉంటుంది ఆర్గనైజేషన్ అని ఇంకా ఆ వ్యవస్థ నడుపుతున్నారంటే దానికి స్థాపించిన దేవినేని గాంధీ గారిని స్మరిస్తూ ఇంకా అలాంటి కార్యక్రమాలు దాన్ని నడుపుతూ అవినాష్ గారు దాని ఆధ్వర్యంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆత్మశాంతికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పూజలు శ్రీ దేవినేని గాంధీ గారి వర్ధంతి మా అందరి మార్గదర్శకులు. ఏదైతే ఆ రోజున విద్యార్థుల కోసం, కేవలం విద్యార్థుల కోసమే విద్యార్థుల పోరాటంలో, అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పోరాటంలో అసూలు బాసినప్పుడు కూడా దాన్ని మా పెద్దలు, మా అందరి యొక్క నాయకులు శ్రీ దేవినేని నెహ్రూ గారు దాన్ని కంటిన్యూ చేశారు. దాన్నే ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు ప్రతి విద్యార్థి యొక్క సమస్యల మీద పోరాటం కాకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పుకోదలుచుకుంటే ఒక్క యుఎస్ఓ ఒకటే మట్టుకే ఈ రోజున సజీవంగా విద్యార్థుల సమస్యల పట్ల స్పందిస్తుంది. మరి ఏదైతే గాంధీ గారు, ఏదైతే నెహ్రూ గారు, ఏదైతే మురళీ గారు వాళ్ళందరి ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తున్న మా దేవినేని అవినాష్ గారు ఈ రోజున పేద మధ్య వర్గాల కోసం ఏ విధంగా అయితే కృషి చేస్తున్నా అందరూ దీన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. రాబోయే రోజుల్లో యుఎస్ఓని మీ అందరం కలిపి ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియదు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి చౌక ధరల్లో నాణ్యమైన విద్యుత్తో పాటుగా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
అంటే టు హ్యాబిచుయేట్ అవర్ సెల్ఫ్, అంటే బయటకు వెళ్ళినప్పుడు లైట్లు ఆఫ్ చేయటము, అనవసరంగా ఫ్యాన్లు ఏసీలు బంద్ చేయటము, స్విచ్ దగ్గరనే ఆఫ్ చేయటము, ఇలాంటి కొన్ని మనమాగా చేసేది. ఎనర్జీ ఎఫిషియన్సీ టెక్నాలజీ బేస్డ్. ఇప్పుడు ఎల్ఈడి టెక్నాలజీ ఒకప్పుడు ఎవరు తెలిసేది కాదు. 4-5 ఏళ్ళ నుంచి ఎల్ఈడి టెక్నాలజీ అంతర్భాగం అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు 350 రూపాయలు ఉన్న ఎల్ఈడి 9 వాట్ బల్బు ఇప్పుడు జస్ట్ 60 రూపాయలు 70 రూపాయలకే దొరుకుతుంది. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఇదంతా కూడా. ఈ కార్యక్రమాల ద్వారా మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఇటీవల ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అనే ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు విడుదల చేశారు. అందులో టాప్ 10 స్టేట్స్లో మన ఆంధ్రప్రదేశ్ ఉండడం మనందరూ గర్వకారణం. అందుకు ముఖ్యమంత్రి గారు, ఇంధన శాఖ మంత్రి గారు, మా ఇంధన కార్యదర్శి గారు, అలాగనే విద్యుత్ సిబ్బంది యావత్తుతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల తోడ్పాటు వల్ల ఇది సాధ్యమైంది. ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే, అంతం కాదు. చేయవలసింది చాలా ఉంది. అందుకు మీ సహకారం మరోసారి అర్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని బాగున్నారమ్మా అందరూ? సరే, ఇప్పుడు ఈరోజు జరిగే దాని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చేసేది పొదుపు మహిళా సంఘాల మనం పొదుపు మహిళా సంఘాలకు వేరే విధంగా పొదుపు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం చెప్తానమ్మా మీకు. ఇప్పుడు మనము ఎనర్జీ లెవెల్స్ అంటే కదా చాలా ఉన్నాయి. ఏవి ఇంధనం కావచ్చు, కరెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. కాకపోతే మన ఇంట్లోనే చూస్తే కదా మనము కరెంటు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ వాడుతూ ఉంటాం. కానీ దాన్ని కొద్ది రోజులు మనం కంట్రోల్ చేసామనుకోండి, అది కరెంట్ ఛార్జెస్ కానీ మన కరెంట్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి. మనం ఎక్కువ వాడేసి కరెంట్ ఛార్జెస్ ఎక్కువ వస్తున్నాయి అనుకుంటాం. అవసరం లేని చోట కరెంట్ ఆఫ్ చేశారనుకోండి, మనకు ఛార్జెస్ ఉండవు, మనకు భారం ఉండదు. తర్వాత మనకి ఎనర్జీ కన్జర్వేషన్ కూడా జరుగుతుంది. అలాగే బయటికి ఊరుకూరుకు పోతూ ఉంటాం, బయటికి పెట్రోల్ డీజిల్ వేసుకొని. ఒక్కసారి వెళ్ళినప్పుడు అన్ని పనులు ఒకేసారి చూసుకుంటే కదా మనకు అది కూడా మిగిలిస్తాం కదా. సో ఇది మహిళలకు మనమే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం మారితే మన పిల్లలు మారుతారు, మన పిల్లలు మారితే భావితరాలని బాగుంటాయి. వేదిక అలంకరించిన వేయబుల్ లీడర్ మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, పవర్ మినిస్టర్, అలాగే నాగురుపతి శ్రీకాంత్ గారు, మన ఎనర్జీ సెక్రటరీ గారు, అలాగే మెప్మా ఎండి గారు, అలాగే మన ఇంతియాజ్ గారు, ప్లస్ మన చంద్రశేఖర్ రెడ్డి గారికి, ప్లస్ మన ఆఫీసర్స్కు, మనం వచ్చిన ఈ అక్క చెల్లెలందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మనం ఈరోజు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ ఎండింగ్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం చేస్తున్నాం. ఇక్కడ ఈ చాలామంది మనం పవర్ సేవింగ్ అంటే ఓన్లీ మనము ల్యాంప్స్, లైట్లు, ఎల్ఈడి బల్బులు వాడడం వల్లే ఎనర్జీ సేవ్ అవుతుందని అనుకుంటున్నాం. అది ఒక్కటి భాగం మాత్రమే. మీరు మా డిపార్ట్మెంట్ను గమనిస్తే ఈ కోవిడ్-19లో మేము అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైని హాస్పిటల్స్ కానీ, మన ఫ్యాక్టరీలు, మన ఇళ్ళకు కానీ, అలాగే ఇప్పుడు ఫ్యాక్టరీలకు కానీ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై వాడడం వలన మేము డీజిల్ జనరేటర్స్ వాడకాన్ని తగ్గించేసాం. దానివలన నేషనల్ సేవింగ్ జరుగుతుంది, దానివలన మాకు మంచి కూడా జరుగుతుంది, మనం పవర్ సేవింగ్ కూడా చేయగలుగుతున్నాం. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ పల్లేని శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మన సెక్రటరీ శ్రీకాంత్ గారికి, వేదిక మీద ఉన్న మిత్రులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, పద్మాజనార్దన్ రెడ్డి గారికి, మేడం విజయలక్ష్మి గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు ఇంధన పొదుపు మీద మరి మీటింగ్కి మహిళా మరి సంఘాల సభ్యుల్ని ఎందుకు పిలవడం జరిగింది అనేది చాలామంది మహిళలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆలోచిస్తుంటారు. మరి మన రాష్ట్రంలో మనము గత 25 ఏళ్ళుగా స్వయం సహాయక సంఘాలన్నీ కూడా, మహిళా సంఘాలన్నీ కూడా చాలా చక్కగా మనకు ఎస్హెచ్జీస్ ఆల్మోస్ట్ 10 లక్షల ఎస్హెచ్జీస్ మనకు నియర్లీ 1 crore రూరల్ అండ్ అర్బన్లో కలుపుకొని మెంబర్స్తో చాలా సక్సెస్ఫుల్గా ఆర్గనైజేషన్స్ మనకున్నాయి. వారందరూ కూడా చక్కగా మనకు సోషల్ అండ్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అంటే సామాజిక, ఆర్థిక మరి సాధికారిక సాధించి మహిళలు ముందుకెళ్తున్నారు. పొదుపు అనే మరి విషయంలో మరి అందరూ కూడా దాని యొక్క విలువ తెలుసుకొని మరి ఈరోజు బ్యాంక్ లింకేజ్ సుమారు 40,000 కోట్ల వరకు మనకు అన్ని గ్రూపులకు అందుతుందంటే పొదుపు అనే విలువ మీ అందరికీ తెలిసింది. ఎఫిషియన్సీ సహాయకారిగా ఉంటుంది.
అంతేకాకుండా రాష్ట్ర విద్యుత్ రంగం స్వయం సమృద్ధి సాధించేందుకు ఇది ప్రధానంగా దోహదపడుతుంది. మనకి రాష్ట్రంలో ఏడాదికి దాదాపు 60,000 మిలియన్ యూనిట్లు మనకి విద్యుత్ వినియోగిస్తున్నాం. ఇంధన సామర్థ్య చర్యలు ఒకవేళ పెద్ద ఎత్తున చేపట్టినట్లయితే 20 నుంచి 25% వరకు మనం ఈ ఇంధన వినియోగం తగ్గించుకోవచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఇది సాధించేందుకు మనకి ప్రభుత్వ శాఖలు కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ సంస్థలు, గృహ వినియోగదారులు, అట్లాగే పరిశ్రమలు అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఇది మనం సాధించగలుగుతాం. ఈ గృహ వినియోగ రంగం కానీ, లేకపోతే మున్సిపల్ రంగం, అట్లాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, వ్యవసాయం, విద్య, పరిశ్రమలు అందరూ కూడా ఈ అవసరాన్ని ఆల్రెడీ గుర్తించున్నారు. రాష్ట్రంలో ఒక అంచనా ప్రకారం వివిధ ఇంధన సామర్థ్య కార్యక్రమాలు అమలు ద్వారా ఇప్పటి వరకు మనం 3,800 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు మన SCCM అధికారులు అంచనా వేశారు. అంటే దాదాపు 5,600 మిలియన్ యూనిట్లు ఆదా చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే బహిరంగ మార్కెట్లో చౌక విద్యుత్ కొనుగోలు ద్వారా ఉత్తమ ప్రమాణాలు అమలు చేసి మన రాష్ట్ర విద్యుత్ సంస్థలు సుమారు 2,500 కోట్ల రూపాయల వరకు ఆదా చేయగలిగాయి. ఇంధన వనరులను బాధ్యతతో వినియోగిస్తాను. విద్యుత్ పొదుపును నా దినచర్యలో భాగం చేసుకుంటాను. సహజ వనరుల్ని రక్షించుకునే కాపలాదారుగా ఉంటాను. అత్యంత విలువైన విద్యుత్ శక్తిని ఏ రూపంలో కూడా వృధా కాకుండా ఎల్లవేళలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. బాధ్యత గల భారతదేశ పౌరునిగా విద్యుత్ వృధాను సంపూర్ణంగా అరికట్టి విద్యుత్ శక్తిని సరైన రీతిలో వినియోగించడం వల్ల కలిగే లాభాలు వివరించి విద్యుత్ పొదుపు సందేశం సకల జనులందరికీ చేరేలా పాటుపడతానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. యుఎస్ఓ యూనియన్ స్థాపించి 40 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో చక్కగా పనిచేస్తుందన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. సేంద్రియ ఎరువులు, సేంద్రియ వ్యవసాయం వల్ల మనిషి ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందన్న తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి. న్యూస్ సమాప్తం. నమస్కారం.